అమెరికాలో ఉన్న ఒక విద్యావేత్తగా విదేశాల్లో చదవడం అనే దాన్ని మీరు సూచిస్తారా? డెఫినెట్గా నేను అమెరికా అని చెప్పట్లేదు, అబ్రాడ్ అనేది నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను. లెర్న్ లోకల్లీ, ఎక్స్పోజ్ గ్లోబల్లీ అనేటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఈ ఇండియన్ స్టూడెంట్స్ గ్లోబల్గా ఎక్స్పోజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అబ్రాడ్ బయట దేశాల్లో చదివితే చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క డెస్టినేషన్స్ ఏమిటి? ఫస్ట్ వాళ్ళు అమెరికా అనుకుంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ కెనడా, థర్డ్ ఆస్ట్రేలియా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఈవెన్ న్యూజిలాండ్ ఆల్సో. బట్ యాజ్ ఎ అమెరికన్ సిటిజన్ were staying in America for last 30 years. So I am strongly encouraging people to go and study in US. That is the biggest advantage for them. And also అమెరికా అనేటువంటిది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఇవి అమెరికా వెళ్ళటం వల్ల కొన్ని వందల వేల లక్షల మంది వాళ్ళ యొక్క స్థాయి పెరిగిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి పర్సనల్లీ ఐ సజెస్ట్ గో అండ్ స్టడీ ఇన్ యుఎస్ పర్ఫెక్ట్లీ. అంటే చదువుకోవటం కోసం మాత్రమే వెళ్తున్నాం అనే ఫీలింగ్ పెట్టుకొని చదువుకోండి, కష్టపడండి, ఆటోమేటిక్గా అక్కడంతా అద్భుతంగా ఉంటుంది. అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. అగైన్ ఐ కెన్ సే ఐఎమ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ టు గో అండ్ స్టడీ ఇన్ అబ్రాడ్.